ఇంటి ముంగట చెట్టుకు పూలుంటే అటు ఇటు చూసి గుట్టుగా దింపుకొని పోతుంటారు. ఇక కూరగాయల చెట్లుంటే ఎవ్వరు లేనిది చూసి కోసుకొని పోతుంటారు. ఇక ఈ నడుమ వ్యవసాయం బోర్డులను ట్రాన్స్ఫార్మర్ల కాపర్ వైర్లను కూడా గట్టినే దక్కనిస్తలేరు. మోటార్లను కూడా ఎక్కపోతుర్రు. ఎడ్లను గొర్రెలను బర్రెలను ఆవులను కూడా ఆఖరికి కిడ్నాప్ చేసుకొని తీసుకుపోతుర్రు. ఊకే చేనుకాడ కావులు ఉందామంటే ఎవరు కుదురుతారు చెప్పుర్రి. గందుకే రైతులు కూడా అప్డేట్ అవుతుర్రు. చేను చెలకలకు కంచేసుడే కాదు, ఇట్లా నిఘా కన్ను కూడా వేస్తుర్రు. కాలానికి తగ్గట్టు ఎవరైనా అప్డేట్ కావాల్సిందే, లేకుంటే లోకం పోకడతోటి వెనకబడిపోతామని జనగామ జిల్లా పాలకుర్తి మండలం వావిలాల కాడ నుండే రైతులు చేన్ల చుట్టూ మంచిగా సీసీ కెమెరాలు పెట్టుకుంటున్నారు. పశువుల కొట్టంలా చేను చుట్టూరు అంతా కవర్ అయ్యేటట్టు మంచిగా సీసీ కెమెరాలు పెట్టించారు. ఇట్లా అది కూడా మళ్ళీ సర్కారు ఇచ్చే కరెంటు తోటి అక్కర లేకుండా ఎండపొడ గదే సోలార్ కరెంటు తోటి పెట్టించారు. బావి దగ్గర ట్రాక్టర్లు కానీ బర్రెలు కానీ వ్యవసాయ పనిముట్లు ఇట్లా అన్నీ ఇక్కడ ఉంటాయి కాబట్టి వాటి రక్షణ గురించి సీసీ కెమెరా పెట్టుకోవడం జరిగింది. అయితే పొలాల కాడ మందు బస్తాలు, నాగళ్ళు, మోటార్లు, స్టార్టర్లు, వ్యవసాయ ఇసురలు పెట్టిపోతుంటారు కదా. ఇక లాగం దొరకబట్టి దొంగలు వాళ్ళ చేతులకు పని చెప్తుండేనట. ఇదివరకు అట్లనే మోటార్లు ఇసురలు ఎత్తుకపోయారట. ఇక అట్లా వేల రూపాయలు పెట్టి కొనుక్కొచ్చిన ఇసురలను ఎత్తుకపోవడు చూసి ఇట్లా కెమెరాలు పెట్టుకుంటే దునియా లేడున్నా చూసుకోవచ్చు. కావాలి మనిషి ఉండే అక్కర కూడా ఉండదని ఇగురం చేసిరట. ఇక్కడ నుంచి పోయేవారు వచ్చేవారు అబ్జర్వ్ చేసుకుంటూ మనిషి ఎప్పుడు ఉంటుండు ఎప్పుడు పోతుండని చూసుకుంటూ పైపులు కానీ కోళ్ళు కానీ అవోటి ఇవాటి దొంగిలించడం జరుగుతుంది. ఒక 2 సోలార్ సీసీ కెమెరాలు అరేంజ్ చేశాను. కెమెరాల పర్యవేక్షణలో 24 అవర్స్ కెమెరాలు ఆన్లో ఉంటున్నాయి, నాకు అందుబాటులో ఉంటున్నాయి. నేను ఎక్కడున్నా కూడా ఏ ఊరికి పోయినా కూడా నేను చూసుకోగలుగుతున్నాను. ఇక ఇప్పుడు ఏం భయం లేకుండా బాయికాన్నే షెడ్ వేసి కోళ్లను, గొర్రెలను, పశువులను కూడా కట్టేసి పోతురట. అంతేకాదు ఎవరైనా మనుషులు చేనుకాడికి వస్తే కెమెరాలు సౌండ్ చేసే ఏర్పాటు కూడా పెట్టించారట. కోతులు వచ్చినా కుక్కలు వచ్చినా కూడా కెమెరాలలో చూసి మైకుల సౌండ్ చేస్తే అవే ఉరుకుతున్నాయట. కరెంటు పోయిన ఫికర్ లేకుండా సోలార్ కరెంట్ ఉండే వరకు మాకు ఇప్పుడు పెద్ద రాంది వాసిపోయింది. ఏడికి పోయినా పరిశాన్ లేకుండా పని చేసుకొని వస్తున్నాం అంటున్నారు. కొద్దిగా ఖర్చు అయితే అయింది కానీ పెద్ద ఎత్తున వ్యవసాయం చేసే ఆసాములు మంచిగా బాయికాడి ఇట్లా సౌలతులు చేసుకుంటే భయం లేకుండా భరోసాతోటి ఉండవచ్చు కాదా.